తెలంగాణ రాష్ట్ర మేధరి సంఘం అధ్యక్షులు జొర్రీగల శ్రీనివాసరావు పిలుపు మేరకు సెప్టెంబర్ 18వ తారీఖున కొత్తగూడెం మేధరి బంధువులు జిల్లా మేధరి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ అధికారిని విజయలక్ష్మి, సిపిఐ రాష్ట్ర నాయకులు ఎస్కే సాబిర్ పాషా, జిల్లా మేధరి సంఘం అధ్యక్షులు పోతు పురుషోత్తం హాజరయ్యి వెదురు ఉత్పత్తుల గొప్పతనాన్ని తెలియజేశారు. పాల్వంచ పట్టణ అధ్యక్షులు మసనా శ్రీనివాసరావు, ఇల్లెందు మేధరి సంఘం నాయకులు సిలివేరు సత్యనారాయణ, హస్తకళ నాయకులు కొంటు శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ పోతు సరోజ తమ సంఘానికి, మేధరులకు వృత్తి అభివృద్ధికి, ఐక్యతకు, సంక్షేమ పథకాలను మేధరులకు అందజేయటానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేధరులు ముద్దుమూరి సోమయ్య, సిలివేరు మల్లికార్జున్, పోతు పురుషోత్తం, మధిర వెంకటేశ్వర్లు, మసన జనార్దన్, పిల్లి రాజేశ్వరరావు, అలిపిరెడ్డి రాజేశ్వరరావు, జొర్రీగల రవికుమార్, పోతు మల్లేష్, అలిపిరెడ్డి ఉదయ్ కుమార్, మహిళా నాయకులు ములుమూరు మదనమ్మ, బొల్లం కళావతి, మస్న రమ్య, వాసం జయ, పోతు మాధవి, వలిపిరెడ్డి రాణి, మహేంద్ర బంధువులందరూ పాల్గొన్నారు. పొజిషన్ కరెక్ట్ కాదు పేపర్కి, మేము ఇచ్చుకోవాలన్నా అటు నుంచే తీయాలన్నమాట. అమ్ముతారా అండి? చూడండి. $1200 అట్లా పెట్టాను మేడం. అందరూ ఒక్కసారి కొద్దిగా జరిగితే ఫోటో తీసుకో. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
ఇక్కడ నాయకులు మాజీ కౌన్సిలర్ పోతు పురుషోత్తం గారు, మన బొంతు శ్రీనివాస్ గారు, పురుషోత్తం గారు, మన మాజీ కౌన్సిలర్ గారు, మరి అదేవిధంగా మన సంఘ బాధ్యులందరికీ నా తరఫున మన శాసనసభ్యులు పూర్ణేని సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చేతి వృత్తులు నిలబడాలని ప్రధానంగా సమాజ అభివృద్ధి క్రమంలో మొట్టమొదటిసారిగా వెదురు ఆధారంగా మరి అన్ని రకాల వస్తువులను తయారు చేసి మానవ నాగరికత అభివృద్ధిలో మరి ప్రధానమైనటువంటి పాత్ర మరి చేతి వృత్తి ఆధారంగా మేదరి కార్మికులు కానీ సంఘం కానీ నిర్వహించినటువంటి చరిత్ర ఉన్నది. ఇవాళ ఆధునిక యుగంలో కూడా ప్లాస్టిక్ మొత్తం సమాజాన్ని కబలిస్తాం. ఆ సందర్భంలో మనం ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వస్తువుల వైపు మారవలసిన అవసరం ఉంది. ప్రతిదీ ఇవాళ ప్లాస్టిక్ మయమైపోతున్న సందర్భంలో పర్యావరణం కాపాడాలంటే చేతి వృత్తులు నిలబడాలి, సహజమైనటువంటి ఉత్పత్తులన్నీ ఇవాళ పెరగాలి. అందుకని సహజ సిద్ధంగా మనకు దొరికేటటువంటి వెదురు ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందితే చాలామందికి ఉపాధి దొరుకుతుంది, సామాన్య కుటుంబాలు కూడా నిలబడగలుగుతాయి, పర్యావరణాన్ని కూడా కాపాడగలుగుతాం. ఆ సందర్భంగా మరి కొత్తగూడెంలో మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మరి ప్రదర్శనశాలని స్టాల్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత అందరి మీద ఉంది, సమాజం మీద. కొత్తగూడెంలో కూడా మన శాసనసభ్యులు సాంబశివరావు గారు ఒకరోజు ప్రత్యేకంగా మన వాళ్ళతో సమావేశం పెట్టుకొని ఏదైతే పారిశ్రామిక మేదర సహకార సంఘం ఉందో దాని భవనాన్ని మరింత మనం ఆధునీకరించి చేసుకోవడానికి పనిముట్లని పెంచుకోవడానికి కూడా ఎమ్మెల్యే గారితో మన నిధులు కూడా మంజూరు చేపిస్తున్నాం. ఒక లెటర్ని మీరందరూ కూడా తయారు చేసి ఇస్తే త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవడం తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.